బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చీరాల డీఎస్పీపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ బేతపూడి ప్రసాద్పై ఎన్నికల పరిశీలకులు పర్మిల్ సింగ్ను కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. కరణం బలరాం బేతపూడి ప్రసాద్ను తీసుకుని వచ్చి ప్రశాంతంగా ఉండే పల్లెల్లో విధ్వంసాలు సృష్టించేందుకు కుట్ర పడుతున్నారని అన్నారు. చీరాల నియోజకవర్గంలో కరణం వెంకటేష్ ప్రధాన అనుచరుడు బేతపూడి ప్రసాద్ అని, ఆయన వల్ల ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతాయని తెలిపారు. కటారిపాలెం లాంటి గ్రామమే కాకపోతే వీళ్ళకి ఏంటంటే కటారిపాలెం గ్రామం ఈసారి ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, కరణం బలరానికి సపోర్ట్ చేయట్లేదు. ఆ కారణంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, భయభ్రాంతులకు గురి చేస్తే మిగిలిన గ్రామాలు ఏమన్నా కొంత భయపడి వాళ్ళ వైపు మొగ్గు చూపుతాయని చెప్పి ఈ రాజకీయ కారణంతో బలరాం చేత ప్రేరేపించబడి ఈ బేతపూడి ప్రసాద్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఇతను డిఎస్పీ కాదు. నేను ఇంకా చెప్తున్నాను, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెయిల్ చేశాము. ఎవరైతే స్పెషల్ మన ఎలక్షన్ అబ్జర్వర్గా పర్మిల్ సింగ్ గారు వచ్చిన్నారో వారికి ప్రత్యక్షంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ అబ్జర్వర్ అయ్యప్పన్ గారికి కూడా ఇచ్చాము. ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎస్పీ గారు కూడా 2019 ఎలక్షన్కి 2-3 రోజుల ముందు ఈ బేతపూడి ప్రసాద్, అప్పుడే సిఐ, అప్పుడు ఉన్న డిఎస్పీ నాగరాజు, వీళ్ళ టీం చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం ఈ వకుల్ జిందాల్ గారు ఆ రోజు 19లో కూడా 2 రోజుల ముందు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఈ కోయా ప్రవీణ్ ఆ రోజు ట్రాన్స్ఫర్ మన సిద్ధార్థ కౌశల్ వచ్చిన రోజే ఈ మన వకుల్ జిందాల్ గారు కూడా చీరాలు వచ్చారు. వీళ్ళందరికీ విషయం తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. బేతపూడి ప్రసాద్ అనే వ్యక్తి డిఎస్పీన క్రిమినల్ నేచర్ తోటి